రామ్మూర్తితో కలిసి అంజు షాపింగ్కి వెళ్ళిందని బాకీ ద్వారా తెలుసుకున్న అమర్ ఒక్కసారిగా షాక్ అవుతూ రాతోడితో అసలు అక్కడ ఉన్నది అంజుయేనా అని నాకు అనుమానంగా ఉంది రాతోడు అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి సార్ మీరు అనేది, అంజు కాకపోతే ఇంకెవరు అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. ఉదయం మిస్సమ్మ నాతో ఒక విషయం చెప్పింది, ఆరుకి శరీరంలోకి ప్రవేశించే శక్తి కానీ ఉందేమోనని. ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే మిస్సమ్మ అనుమానమే నిజమేమోనని నాకు అనిపిస్తుంది రాతోడు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. లేకపోతే అంజు ఏంటి ఎప్పుడు లేంది రామ్మూర్తి గారి ఇంటికి వెళ్ళి రామ్మూర్తి గారిని షాపింగ్కి తీసుకువెళ్ళడం ఏంటి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అంటే సార్ ఇప్పుడు మనం అంజు బాబుతో మాట్లాడితే మేడంతో మాట్లాడినట్టేనా సార్ అని చెప్పి అంటూ ఉంటే, ఆ విషయం తెలియాలంటే అంజు ఎక్కడుందో తెలుసుకొని తనని ఇంటికి తీసుకురావాలని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. రామ్మూర్తి గారి ఇంటికి దగ్గరలో శివాలయం ఉంది కదా, ఆ శివాలయం పక్క సందులో బట్టల షాప్ ఉంది. ఆ బట్టల షాప్ దగ్గరికి పోనివ్వు రాతోడు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. దాంతో రాతోడు బట్టల షాప్ దగ్గరికి కార్ డ్రైవ్ చేసుకుంటూ అలా అమర్ని తీసుకుని వెళ్తూ ఉంటాడు. మరో పక్క రామ్మూర్తి అంజు ఇద్దరు కూడా షాపింగ్కి వెళ్తారు. అంజులో ఉన్న ఆరు బట్టలు సెలెక్ట్ చేస్తూ ఉంటుంది. తనకు నచ్చిన గ్రీన్ కలర్ శారీని అంజు సెలెక్ట్ చేస్తూ ఉంటే, ఏంటమ్మా నీకు గ్రీన్ కలర్ అంటే ఇష్టమా అని చెప్పి రామ్మూర్తి అడుగుతారు. అప్పుడు ఆరు అవును నాన్న అని చెప్పి అంటూ ఉంటే రామ్మూర్తి అలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అదే తాతయ్య, అమ్మకు గ్రీన్ కలర్ అంటే చాలా ఇష్టం అని చెప్పి అంటూ ఉంటే, అవునా, నా భార్యకు కూడా గ్రీన్ కలర్ అంటే చాలా ఇష్టం, ఎప్పుడు షాప్కి వెళ్ళినా కూడా గ్రీన్ కలర్ చీరలు చూపించమని అడిగేది అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. అమ్మ టేస్ట్ కూడా ఇదే అన్నమాట అని చెప్పి ఆరు అనుకుంటుంది. తర్వాత ఈ చీర నాకు ఎలా ఉంది నాన్న అని చెప్పి అంజులో ఉన్న ఆరు అడుగుతుంటే, చాలా బాగుందమ్మా, మహాలక్ష్మిలాగా ఉన్నావు అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. ఇక అలా పదే పదే రామ్మూర్తిని అంజులో ఉన్న ఆరు నాన్న అని పిలుస్తూ ఉండడంతో రామ్మూర్తి అనుమానంగా చూస్తూ ఉంటాడు. మరి ఏం లేదు తాతయ్య, నేను కూడా నీ కూతురునే కదా, అంటే మిస్సమ్మ నీకు కూతురు అవుతుంది, మరి మిస్సమ్మకు నేను కూతురు లాంటిదాన్ని కదా, అందుకే అలా అన్నాను అని చెప్పి అంజు కవర్ చేస్తూ ఉంటుంది. తర్వాత రామ్మూర్తికి పొలమారుతుంది. ఇక అలా రామ్మూర్తికి పొలమారటంతో జాగ్రత్తగా ఉండాలి కదా తాతయ్య అని చెప్పి అలా అంజు ప్రేమగా తనకి మంచినీళ్ళు తాగిస్తుంది. ఆరుని గుర్తు చేసుకొని రామ్మూర్తి ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఇక దాంతో అంజులో ఉన్న ఆరు తలరాతలు మార్చే అవకాశం లేకపోతే ఈ సృష్టిలో అందరూ ఎప్పటికీ ఏడుస్తూనే ఉంటారు తాతయ్య, అందుకే జరిగిపోయిన దగ్గర ఆగిపోకూడదు, మనం ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉండాలి అని చెప్పి అంజులో ఉన్న ఆరు రామ్మూర్తికి చెబుతూ ఉంటుంది. ఇక షాపింగ్ పూర్తి కావడంతో ఇక వెళ్దామా తాతయ్య అని చెప్పి అంజులో ఉన్న ఆరు అంటూ ఉంటుంది. దాంతో రామ్మూర్తి, మీ నాన్నకు ఎప్పుడు నేను ఏమీ తీసుకోలేదమ్మా, మీ నాన్నకు కూడా బట్టలు కొన్నామని చెప్పి అంటూ ఉంటే, అలాగే తాతయ్య, పక్క వీధిలో ఉన్న షాప్కి వెళ్దాం పదా అని చెప్పి అంజు రామ్మూర్తిని తీసుకొని షాప్లో నుండి బయటకు వచ్చేస్తుంది. మరో పక్క రామ్మూర్తి అంజు ఇద్దరు బయటికి వచ్చేసరికి గోర అక్కడ ఆరు కోసం కాపలా కాస్తూ ఉంటాడు. ఆత్మ ఆత్మ అని చెప్పి అలా వాసన చూస్తూ వికృతంగా గోర నవ్వుతూ ఉంటే ఇక ఆరు భయపడిపోయి రామ్మూర్తిని తీసుకొని అక్కడి నుండి పారిపోతూ ఉంటుంది. రోడ్డు మీద అలా అంజు రామ్మూర్తి చెయ్యి పట్టుకొని పరుగులు తీస్తూ ఉంటుంది. ఇప్పుడు రామ్మూర్తి అంజు ఇద్దరు కూడా ఆ షాప్లో నుండి బయటకు వచ్చిన తర్వాత అమర్ రాథోడ్ ఇద్దరు కూడా ఆ షాప్కి వస్తారు. ఈ షాప్కి ఒక పెద్దన ఒక చిన్న పాప ఎవరైనా వచ్చారా అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటే, వచ్చారు సార్, 10 నిమిషాల క్రితమే వాళ్ళు షాపింగ్ పూర్తి చేసుకొని వెళ్ళిపోయారు అని చెప్పి ఆ షాప్ ఓనర్ చెబుతూ ఉంటాడు. ఇక దాంతో మరొక వ్యక్తి వచ్చి, మీరు అడిగేది చిన్న పాప గురించే సార్, ఇందాక ఆ చిన్న పాప పెద్దయిన చేయి పట్టుకొని రోడ్డు మీద పరుగులు తీయడం చూశాను, ఎవరో ఒక అతను వాళ్ళ వెంట పడుతున్నాడు అని చెప్పి అంటూ ఉంటే, ఎవరు వాళ్ళ వెంట పడిందని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. ఏమో సార్, నేను కూడా హడావిల్లో సరిగ్గా చూడలేదు, వాళ్ళు అటువైపు పరిగెత్తడం చూశాను అని చెప్పి అతను అంటూ ఉంటే, అప్పుడు అమర్ ఒక్కసారి సీసీటీవీ ఫుటేజ్ చూడొచ్చా అంటూ షాప్ వాళ్ళను సీసీటీవీ ఫుటేజ్ని అడిగి చూస్తూ ఉంటాడు. ఇక అలా సీసీటీవీ ఫుటేజ్లో రామ్మూర్తి చేయి పట్టుకొని అంజు రోడ్డు మీద పరిగెత్తడం అమర్కి కనిపిస్తుంది. ఇక వెనకాల గోర కూడా ముసుగు వేసుకుని పరుగులు తీయడం అమర్ చూసి షాక్ అవుతుంటాడు. సార్, గోర సార్, అంటే అంజు పాపలో ఉన్న మన ఆరు మేడం కోసమే ఈ గోర వచ్చి ఉంటాడు అని చెప్పి రాతోడు అంటూ ఉంటే,
వాడి నీడ అంజు మీద కానీ ఆరు మీద కానీ పడడానికి వీల్లేదు రాథోడ్, పద వెంటనే వెళ్ళి ఆ ఘోరాన్ని పట్టుకుందాం అని చెప్పి అమర్ రాథోడ్ని తీసుకుని ఘోరాన్ని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. మరో పక్క కొంత దూరం వెళ్ళిన తర్వాత రామ్మూర్తికి ఆయాసం వస్తూ ఉంటుంది. ఇక పరిగెత్తడం నా వల్ల కాదమ్మా అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే, తాతయ్య నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి, ఇక్కడి నుండి నువ్వు ఇంటికి వెళ్ళిపో అంటూ నాన్నకు నా వెంట ఘోర పడుతున్నాడన్న విషయం ఎలా చెప్పాలి, చెప్పలేను కదా అని చెప్పి ఇక అలా కొంత దూరం పరిగెత్తి తిరిగి వెనక్కొచ్చి ఎమోషనల్గా రామ్మూర్తిని హగ్ చేసుకుంటుంది. నాన్న, ఒకవేళ ఆ ఘోర నన్ను పట్టుకుంటే నిన్ను చూసే ఆఖరి చూపు ఇదే అవుతుంది అని చెప్పి ఆరు రామ్మూర్తిని పట్టుకొని ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అంజు అక్కడి నుండి పారిపోతూ ఉంటే అంజు వెంట ఘోర పడుతూ ఉంటాడు. కాసేపటి తర్వాత ఒంటరిగా రోడ్డు మీద కూర్చొని ఉన్న రామ్మూర్తి అమర్కి ఫోన్ చేస్తాడు. బాబుగారు, అంజు పాప సడన్గా నేను ఇంటికి వెళ్ళాలని చెప్పి నన్ను ఇక్కడే వదిలేసి తను రోడ్డు మీద పరిగెత్తుతూ వెళ్ళింది బాబు అని చెప్పి రామ్మూర్తి అమర్కి ఫోన్ చేసి చెప్పడంతో మీరు అక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి మీరు ఎక్కడున్నారని అమర్ అడగడంతో మన స్కూల్ పక్క వీధిలో ఉన్నాం బాబు అని చెప్పి రామ్మూర్తి అంటాడు. దాంతో ఇక కారులో అమర్ రాథోడ్ ఇద్దరు కూడా అక్కడికి వస్తారు. రామ్మూర్తిని కారు ఎక్కించుకొని అంజు వెంట ఘోర పడుతున్నాడు. వెంటనే అంజుని కాపాడాలని చెప్పి అమర్ రామ్మూర్తికి చెప్పడంతో రామ్మూర్తి కంగారు పడిపోతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత ఇంటి దగ్గరున్న బాగి అమర్కి ఫోన్ చేస్తుంది. ఏమండి, అంజు పాప గురించి ఏమైనా తెలిసిందా అని చెప్పి అడుగుతూ ఉంటే అంజు వెంట ఘోర పడుతున్నాడు, అంజుని ఏదో ఒక విధంగా కాపాడి నేను ఇంటికి తీసుకొస్తాను, ఎవరు కూడా కంగారు పడకండి అని చెప్పి అమర్ బాగీకి చెప్తాడు. ఇక దాంతో బాగీకి చాలా టెన్షన్గా అనిపిస్తుంది. టెన్షన్లో అలా తల పట్టుకుంటుంది. ఇక కళ్ళు తిరిగినట్టుగా బాగీకి అనిపిస్తూ ఉంటుంది. బాగీ పడుతున్న టెన్షన్ని చూసి నిర్మలమ్మ సదాశివం గారు కంగారు పడుతూ ఏమైంది మిస్ అమ్మ అని చెప్పి అడుగుతూ ఉంటే అంజు పాప వెంట ఘోర పడుతున్నాడట అని చెప్పి అనగానే ఇక ఇంట్లో అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు. అంజు పాప వెంట ఘోర పడడం ఏంటి అని చెప్పి వాళ్ళంతా అలా టెన్షన్ పడుతూ ఉంటే మనోహరి కూడా భయపడిపోతూ ఉంటుంది. మరో పక్క అంజులో ఉన్న ఆరు ఘోర నుండి తప్పించుకోవడానికి ఒక పాడుబడిన ఇంట్లోకి వెళ్తుంది. ఇక ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఘోర అక్కడ అంతా కూడా ఆరు కోసం వెతుకుతూ ఉంటాడు. అలా వాసన చూస్తూ ఆత్మ ఆత్మ ఈరోజు నేను నిన్ను నా స్వాధీనంలోకి తెచ్చేసుకుంటాను అని అంటూ ఉంటే ఇక అప్పుడు ఆరు ఎక్కడా కనిపించకపోవడంతో మర్యాదగా నీకే చెబుతున్నాను, నా సహనాన్ని పరీక్షించొద్దు, నువ్వు నాకెంత తొందరగా కనిపిస్తే అంత మంచిది, నీ బిడ్డ నా కోపికున్నంత వరకే ప్రాణాలతో ఉంటుంది అని చెప్పి ఘోర అంటూ ఉంటే ఇక అంజులో ఉన్న ఆరు ఘోర ముందుకొచ్చి నిలబెడుతుంది. పేగు బంధం పేరు చెప్తే నువ్వు కదిలొస్తావని నాకు తెలుసాత్మ అంటూ ఘోర వికృతంగా నవ్వుతూ అయినా చనిపోయిన నీకు బంధాలేంటి బంధుత్వాలేంటి అని చెప్పి అంటూ ఉంటాడు. అదంతా నీకు అనవసరం ఘోర అని చెప్పి ఆరు ఘోరని హెచ్చరిస్తూ ఉంటుంది. ఇక తర్వాత నేను తలుచుకుంటే నిన్ను నీ కూతుర్ని నాతో పాటు తీసుకెళ్ళిపోవడం ఎంతసేపు అంటూ ప్రయాణానికి నువ్వు సిద్ధమైన ఆత్మ అంటూ అలా వికృతంగా నవ్వుతూ ఏవేవో మంత్రాలు చదువుతూ ఉంటాడు. ఘోర ఆ మంత్రాలు చదువుతుంటే ఆరుకి చెవులు పగిలిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. దాంతో ఆరు గట్టిగా చెవులు మూసుకుంటుంది. ఇక ఇంతలో అమర్ అక్కడికి వస్తాడు. ఘోరని చితక్కొట్టి ఆరుని అంజుని ఇద్దరిని కూడా కాపాడుతూ ఉంటాడు. ఇక అలా ఆరు అమర్ అక్కడికి వచ్చి తనని కాపాడుతూ ఉండడంతో ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో పౌర్ణమి గడియలు ముగిసిపోతాయి. అంజులో ఉన్న ఆరు పూర్తిగా బయటకు వచ్చేస్తుంది. అంజు స్పృహ కోల్పోతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.